థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. లేదు మొత్తం సభను జరగనివ్వండి. సభ ఏమైంది? పోలీస్ శాఖకు కూడా అధికారులకు కూడా మీరు మీద పడకండి అమ్మా. పోలీస్ శాఖ ఇబ్బంది కలిగించకూడదు. మీరు కూడా మీరు జాగ్రత్తగా ఉన్నారు. మీద పడదు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకి సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు దాదాపు 9,000 కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికే నాకు నాయకులు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కేసుల్ని ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యంగా నాకు అన్ని కులాలు సమానం అంటానికి, అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి, ఎందుకంటే నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఒక కులానికి అయిన వ్యక్తి అయితే నేను కుల నాయకుడిని అయిపోతాను. నేను ఒక పార్టీ అధినేతని. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, భారత మాత బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అందుకని నేను మాట్లాడేటప్పుడు అన్ని కులాల యొక్క శ్రేయస్సుని పరిగణలోకి తీసుకునే మాట్లాడతాను. ఉదాహరణకి 2018లో నేను పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నా కోసం 2 బలమైన జన సైనికులు చనిపోయారు. పాయికరావుపేటలో విద్యుద్ఘాతం తగిలి విద్యుద్ఘాతానికి గురై టి నాగరాజు, భీమవరపు శివ అనే 2 చనిపోయారు. వారిద్దరికీ నేను చెరొక 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు, కానీ ఎందుకు అండగా ఉన్నానంటే, మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, టి నాగరాజు సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భీమవరపు శివ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను వారి బలిదానాల సాక్షిగా చెప్తున్నాను. నేను అన్ని కులాలని సెట్టిబలిజ సామాజిక వర్గం దగ్గర నుంచి రజక, యాదవ, గొల్ల, గౌడ, మీరు అన్ని బీసీ కులాల దగ్గర నుంచి, కాపు కులాల దగ్గర నుంచి, రెడ్డి, చౌదరి, మీరు ఏ కులమైనా పెట్టండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అందరికీ కూడా సమన్యాయం జరిగే వరకు నా కంఠంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం మేము అండగా ఉంటాం. అదే ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నాకున్నంత లోతుగా మాకు కూర్చోబెట్టి గ్రామాల్లో వీటిలో నాకు తెలిసి కుల సమస్యలు ఉన్నాయి. కానీ మా నాయకులకు ఒకటే చెప్పాను, పంతం నానాజీ గారికి కానీ అందరికీ కూడా, జనసేన నాయకులందరికీ చెప్పాను, మనం ఒక కులం కోసం పనిచేయట్లేదు, అన్ని కులాల కోసం పనిచేస్తున్నాం, అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాం. నిన్నే రామచంద్రాపురం ఎందుకు వెళ్ళానంత కూర్చోబెట్టి ఇబ్బంది పడి కూడా లాస్ట్ వెళ్తే సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వాసం శెట్టి, సుభాష్ పాపం వెళ్తుంటే లాస్ట్ మినిట్ లో వెళ్ళి కూడా నేను ఆయనకి నా మద్దతు తెలిపాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు కులాలని దాటి రాజకీయం చేయడం అది నాకు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం. అది ఎందుకంటే ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు, అన్ని కులాలని. అలాగే నేను పుట్టిన సామాజిక వర్గానికి కూడా చాలా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని నేను అర్థం చేసుకునే వ్యక్తిని. కేవలం ఇప్పుడు కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు, చిన్నగా చెప్పాను కదా, డొక్కు స్కూటర్లో మధ్య చుట్టూ తిరిగేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున 1000 కోట్లు ఆస్తిపరుడయ్యాడు. ఇవన్నీ చూస్తే ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో 20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిని లేఅవుట్ వేశారని చెప్పారు. ఆ లేఅవుట్ లో 20 మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎమ్మెల్యే అండతోటి, కన్నబాబు అండతోటి చుట్టూ గోడ కూడా కట్టించేశారు. ఆల్రెడీ స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లినా ఫలితం లేకపోవడంతో బాధితులు ఈ రోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి. నేను మాటిస్తున్నాను మీకు, ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా, మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను. అలాగే నాకు కన్నబాబు గురించి